భానుమతి తెలుగు తెర మీద ఆమె ఒక డైనమిక్ హీరోయిన్. సహజ నటన, ఆత్మాభిమానం, అహంకారంలా కనిపించే ఆత్మవిశ్వాసం నిండుగా మెండుగా ఉన్నటువంటి ఒక అసాధారణ నటీమణి. నటనతో పాటు దర్శకత్వం, సంగీత దర్శకత్వం, గానం, రచన, నిర్మాణ దక్షత కలిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమె జమీందారీ వంశానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆమెకు ఒకంత గర్వం కూడా ఉండేదని ఆనాటి వారు అనుకునేవారు. ఎంతటి వారినైనా ధైర్యంగా జాడించి వదిలిపెట్టే మనస్తత్వం ఆమెది. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో అసాధారణమైన పాత్రలు పోషించిన అసాధ్యురాలు భానుమతి. తెలుగుతో పాటు తమిళ్లో కూడా నటించిన దిట్ట ఆమె. నేను ఎన్టీఆర్, ఏఎన్నార్లతో నటించడమేంటి, నాతోనే వాళ్ళిద్దరూ నటించారని ధైర్యంగా చెప్పుకున్న నటీమణి. అలాంటి అసాధారణమైన నటీమణి నటించాల్సిన సినిమాలో వేరే నటి నటించటం ఏంటని అనుకుంటున్నారా? దానికో కథ ఉందిలేండి. విజయవారి మిస్సమ్మలో మొదట హీరోయిన్ గా నాగిరెడ్డి, చక్రపాణి సెలెక్ట్ చేసుకున్నది భానుమతినే. ఆమెతో సినిమా మొదలెట్టి 4 రేళ్లు కూడా తీసేశారు దర్శకుడు ఎల్వి ప్రసాద్. అందులో ఆమెది మేరీ పాత్ర. ఆ రోజు శుక్రవారం, వరలక్ష్మి వ్రతం. ఆ వేళ భానుమతి ఇంట్లో పూజ చేసుకోవడం వల్ల సెట్ కు 3 గంటలు ఆలస్యంగా వచ్చారు భానుమతి. నిర్మాతల్లో ఒకరైన చక్రపాణికి భానుమతి మీద విపరీతమైన కోపం వచ్చింది. దాంతో ఆమెను క్షమాపణ చెప్పమన్నారు. భానుమతి అందుకు అంగీకరించలేదు. ఇంటికి వెళ్లిపోయారు. కాసేపటికి మరో నిర్మాత అయిన నాగిరెడ్డి ఆమెకు ఫోన్ చేసి, చక్రపాణి గురించి నీకు తెలుసు కదా, ఫోన్లో అయినా ఆయనకు సారీ చెప్పేయ్ అన్నారట. దాంతో భానుమతికి ఆత్మాభిమానం అడ్డొచ్చి ఆమె అంగీకరించలేదు. దాంతో భానుమతి స్థానంలో హీరోయిన్ గా సావిత్రి వచ్చి చేరింది. సావిత్రితోనే సినిమా తెరకెక్కించి చక్రపాణి పట్టుదలగా విడుదల చేశారు. సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత విజయవారి సినిమాల్లో భానుమతి ఎక్కడా కనిపించలేదు. అలా భానుమతి చేయాల్సిన మేరీ పాత్రను సావిత్రి చేసి స్టార్డమ్ తెచ్చుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.